సో ఇప్పుడు మనం క్యాన్సర్ ఎట్లా వస్తుంది, ఏ విధాలుగా గుర్తుపట్టాలి అనేది తెలుసుకున్నాం ఆర్గన్ వైజ్. ఇప్పుడు మనం క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి కనుక్కుందాం. అంటే అసలు ఈ క్యాన్సర్ రాకుండా ఆపడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఇంకేమైనా చేయొచ్చా అనే దాని గురించి. యాజ్ మనం ప్రివెన్షన్ అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి. ఎందుకు కాజెస్ ఏవైతే చూసామో ఎందువల్ల వస్తుందో వాటిని అరికట్టగలిగితే ప్రివెన్షన్ వస్తుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నాం, ఎక్కువ శ్రమ లేదు అని. కానీ దానికి విరుగుడు ఏంటి? ఎక్సర్సైజ్. కనీసం ఎక్సర్సైజ్ అంటే మేము జిమ్కి వెళ్ళి గంటలు చేయండి, అది కాదు జనరల్గా అడ్వైస్. ఎక్సర్సైజ్ అంటే మినిమం ఒక 20 నిమిషాలు, 15 నుంచి 20 నిమిషాలు కనీసం బ్రిస్క్ వాకింగ్, నడవడం యాక్టివ్గా. యాడిక్వేట్ నిద్ర, బాగా 7 to 8 అవర్స్ నిద్రపోవడం కూడా స్ట్రెస్కి చాలా ఇంపార్టెంట్. అలా స్ట్రెస్ తగ్గించుకోగలిగితే స్ట్రెస్ కోపింగ్ మెకానిజమ్స్తో కూడా మీరు క్యాన్సర్ బాగా డెవలప్ అవుతుంది. సన్కి ఎక్స్పోజర్ ఉండాలి. సన్కి ఓవర్ ఎక్స్పోజర్ అవుతే క్యాన్సర్స్ వస్తాయన్నాం, కానీ ఈ మధ్య అసలు ఎండకి ఎవరూ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. మనం మీ 6 monthsలో చూస్తే బ్లడ్ రిపోర్ట్స్లో కనీసం ఒక్కరిది కూడా చేయించిన వాళ్ళ దాంట్లో ఒక్కరిది కూడా కనీసం వైటమిన్ డి లెవెల్ నార్మల్ లెవెల్లో ఎవరికీ ఉండట్లేదు. అందరికీ బిలో నార్మలే ఉంటుంది. సో పని కట్టుకొని పొద్దున పూట కనీసం ఒక 10-15 నిమిషాలన్నా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. డైట్, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు డైట్లో బాగా ఆకుకూరలు, పీచు పదార్థాలు. ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్లో ఒక సాలడ్ తినడం అలవాటు చేసేసుకోండి. ఏదో ఒక సాలడ్, కీరా కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఆకుకూరలు డైట్లో ఉండేలాగా. పసుపు, ఇవన్నీ మన రొటీన్ డైట్లో ఇవన్నీ ఉంటాయి. సో మీరు స్పెసిఫిక్గా గో బ్యాక్ టు యువర్ రూట్స్, కుదిరినంత మటుకు రొటీన్ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ డైట్ ఇవి కాకుండా గుడ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, అంటే మోనోగామి ప్రాక్టీస్ చేయడం, ఒక యూనిసెక్స్ పార్ట్నర్ యూజ్ చేసుకోవడం, లేదంటే కాండోమ్స్ యూజ్ చేయడం, ఇవి కూడా సర్వైకల్ క్యాన్సర్కి ఇంపార్టెంట్. కొన్నాటికి క్యాన్సర్ ప్రివెన్షన్కి ఏమన్నా వ్యాక్సిన్స్ ఉన్నాయా అని అడుగుతారు. కొన్ని క్యాన్సర్స్కి ప్రివెన్షన్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి మనం ఇందాక ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే క్యాన్సర్స్ అన్నాం కదండి, అలాంటి వాటికి వ్యాక్సిన్ ప్రివెన్షన్ ఉంటుంది. ఒకటి హెపటైటిస్ వ్యాక్సిన్. ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ జనరల్గా పిల్లలందరికీ ఇప్పుడు ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో జనరల్గా చిన్నప్పుడే ఇచ్చేస్తారు. వాటికి రొటీన్గా బూస్టర్ డోసెస్ తీసుకోవాలి. లేదు ఇదివరకు కాలం వాళ్ళకి ఎవరికైనా వ్యాక్సినేషన్ ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవడం. ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కొంచెం లివర్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది సర్వైకల్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ 9 నుంచి 15 సంవత్సరాల్లోగా పిల్లలకి 2 డోసులు, ఆర్ 15 నుంచి 26 సంవత్సరం పిల్లల్లోకి 3 డోసులు ఇప్పించుకోవాలి. మీకు 26 నుంచి 46 సంవత్సరాల వరకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏమీ అలర్జీస్ లేకపోతే ఇప్పించుకోవచ్చు. సో మనకి 2 వ్యాక్సిన్స్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. ఇవన్నీ చేసినా సరే, ఏం చేసినా సరే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తాం, క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాము. అసలు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఏంటి, ఎవరిలో చేయించుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే నాకు అబ్సల్యూట్గా ఏమీ కంప్లైంట్స్ లేవు, అంతా హెల్తీగా ఉన్నాను, నాకు జన్యుపరంగా రిస్క్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, లేదంటే నాది హెల్తీ డైట్, బాగా ఎక్సర్సైజ్ చేస్తాను, నేను క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలా? ఇలాంటి వాళ్ళకే క్యాన్సర్ స్క్రీనింగ్. క్యాన్సర్ స్క్రీనింగ్ డెఫినేషన్ ఏంటి అంటే మీకు ఏమీ ఇబ్బంది లేనప్పుడు, బయటికి ఏం తెలియనప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు కనుక్కోవడాన్నే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు. సో అర్లీగా కనుక్కుంటే మీకు మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటో బెటర్గా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇబ్బంది తగ్గిద్ది, మీకు మేము ఇచ్చే ట్రీట్మెంట్కి రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి. చాలా మటుకు ఇప్పుడు క్యాన్సర్ స్టేజ్ 1లో కనుక్కోగలిగామనుకోండి 90% సర్వైవల్ ఉంటుంది. చాలా అడ్వాన్స్డ్గా మినిమల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో మనం ఇలా అర్లీగా చేతికి తగిలేలోగానే కనుక్కోగలుగుతాం. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా ఉంటాయి, ఎవరు చేయించుకోవాలి అనేది ఇప్పుడు స్పెసిఫిక్గా ఆర్గన్ స్పెసిఫిక్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే ప్రతి నెల మీ పీరియడ్స్ అయిన తర్వాత ఒక 1 వీక్ అలా చూసుకొని బ్రెస్ట్ పడుకొని ప్రశాంతంగా లెఫ్ట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్ని, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని ఏమన్నా చిన్న గడ్డలు ఉన్నాయా అని చూసుకోవాలి. లేదు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవాలి. అన్నిటికంటే బెస్ట్ మార్గం ఏంటంటే మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ ఏంటి, మీకు చేతికి ఏదన్నా ఈవెన్ మాకన్నా ఏదైనా గడ్డ తరగాలంటే కనీసం సెంటీమీటర్ సైజ్ అన్నా ఉంటే కానీ మేము పట్టుకోలేము. ఈ మ్యామోగ్రామ్లో ఈవెన్ బిఫోర్ దట్ అవి చిన్న కణాల కింద ఫార్మేషన్ స్టేజ్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. సో ప్రతి మహిళ 40 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీకు రొటీన్గా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అనేవన్నీ అపోహలు. సైంటిఫిక్గా రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల బెనిఫిట్సే ఎక్కువ ఉన్నాయి, రిస్క్స్ అంట అన్న తర్వాతే మీకు మ్యామోగ్రామ్ అడ్వైస్ చేయబడుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ ఒకటి చేయించుకుంటే అర్లీ స్టేజ్లో పికప్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. దీనికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడం అవి చెప్తున్నాము. కానీ దీనికి మనం ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకుంటాం. ఇది రొటీన్ స్క్రీనింగ్. ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ప్రతి 3 సంవత్సరాలకి ఆర్ ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది చేయించుకుంటే ప్రతి 5 సంవత్సరాలకి. ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ మాకు చేయడానికి 2-3 నిమిషాలు పడుతుంది అంతే. దాంట్లో ఏమి సెల్స్ ఆల్రెడీ రాలే కణాలు ఉంటాయి కదండి, ఆ కణాలను మేము కలెక్ట్ చేసుకొని దాంట్లో ఏమైనా క్యాన్సర్ సంబంధించిన కణాలు ఉన్నాయా ఆర్ క్యాన్సర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా కనిపెట్టచ్చు. ఇక్కడ మీకు దీంతో అడ్వాంటేజ్ అంటే అది క్యాన్సర్ కింద మారకముందే క్యాన్సర్ అయ్యే తత్వం ఉంది అనుకోండి, కనిపెట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ప్యాప్స్మియర్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేయించుకోవాలి అంటే ప్రతి మహిళ 30 years తర్వాత, అంటే మేము సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే 30 years తర్వాత ప్రతి మహిళ ఎవ్రీ 3 years ఆర్ ఎవ్రీ 5 years ఈ 2 టెస్టులు అయితే ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఎప్పటి వరకు చేయించుకుంటారు? 65 years అంటారు. లేదు, కొంత ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. కొంతమంది 65 years కూడా 30 సంవత్సరాలలాగా గట్టిగా ఉంటారు. సో మీరు ట్రీట్మెంట్ తట్టుకోగలరు, ఫిజికల్గా ఫిట్ ఉన్నారు అన్నంత వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకొక దానికి స్క్రీనింగ్ ఉన్నది దేనికి అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్. ఈ పెద్దపేగు క్యాన్సర్కి 50 సంవత్సరాలు పైబడిన తర్వాత కొలోనోస్కోపీ అని చిన్న ట్యూబ్ మలద్వారం ద్వారా పంపించి ఏమన్నా బిగినింగ్లో ఏమైనా పుండ్లు ఉన్నాయా అని చెప్పి మొత్తం చూస్తారు. అంతా చూడడం అవుతుంది. ఏమైనా చిన్న చిన్న బుడుగులు లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని కొలోనోస్కోపీ ద్వారానే తీసేస్తారు. ఇవేంటంటే ఇంకొన్ని సంవత్సరాలు వదిలేశారనుకోండి, 10-15 సంవత్సరాల్లో క్యాన్సర్ కింద ఈ బుడుగులే మారుతాయి. సో మనం అవి క్యాన్సర్ కింద మారకముందే తీసేయగలుగుతున్నాం. సో మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాన్సర్ రావడం కూడా ఆపేయగలుగుతాం, క్యాన్సర్ రావడాన్ని అర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఈ 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. రీసెంట్గా చిరంజీవి గారు కొలోనోస్కోపీ చేయించుకున్నారని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పారు. అది చెప్పాలంటే చాలా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చాలామంది ఆయన చెప్పిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మేము కూడా స్క్రీనింగ్ చేయించుకుంటాం, కొలోనోస్కోపీ చేయించుకుంటామని పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో ఐ రిక్వెస్ట్ సెలబ్రిటీస్ అందరూ, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అందరూ వాళ్ళ హెల్త్ టిప్స్ షేర్ చేసుకొని ప్రజల్ని ఇంకా మోటివేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంకా వేటికి రొటీన్గా ఉన్నాయంటే ప్రాస్టేట్ అనుకోండి. ప్రాస్టేట్ క్యాన్సర్ చెప్పాం, మగవాళ్ళలో వస్తుంది. వీళ్ళకి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటారు. అది మీరు రొటీన్గా చేయించుకోకపోయినా కుదిరినప్పుడు వేరే బ్లడ్ శాంపుల్స్ ఇచ్చినప్పుడు చేయించుకోవాలి. ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్ కాదు, రొటీన్గా ప్రతి సంవత్సరం కొన్ని టెస్ట్లు మినిమం చేయించుకుంటే మంచిది. ఆ టెస్ట్లు ఏంటి అంటే సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. మీకు హిమోగ్లోబిన్ తగ్గిందా, ఇందాక మనం అనుకున్నాం రైట్, పెద్దపేగు క్యాన్సర్ అంటారు, ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా మీకు రొటీన్గా ఈ సిబిపి అనే ఎగ్జామినేషన్లో కొంచెం బాగా బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్లో తెలుస్తాయి. ఆర్ ఒకటే టెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖర్చు తక్కువగా ఒక 20-30 ఆర్గన్స్ని ఒకసారి చూడగలిగే టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్. సింపుల్ స్కానింగ్, మీకు ఖర్చు కూడా అవ్వదు, దానివల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు. ఒకేసారి మనం లివర్, ప్యాంక్రియాస్, పెద్దపేగు, చిన్నపేగు, ఓవరీస్, గర్భసంచి, ప్రాస్ట్రేట్, యూట్రస్ అన్ని ఆర్గన్స్ని ఒకేసారి, బ్లాడర్, కిడ్నీలు, అన్ని ఆర్గన్స్ని ఒకేసారి చూడగలుగుతాం. సో ఇయర్లీ వన్స్ ఇప్పుడు రొటీన్గా హెల్త్ ప్యాకేజెస్లో అందరు చేయించుకుంటున్నారు కాబట్టి ఇయర్లీ వన్స్ ఇలాంటి సింపుల్ టెస్ట్ ఇంక్లూడింగ్ సియూఈ అంటారు, అంటే యూరిన్ శాంపిల్ టెస్ట్. ఈ యూరిన్ శాంపిల్ టెస్ట్లో ఏమైనా రక్తం కణాలు రాలుతున్నాయా అలాంటివి చూసుకుంటే మనకి కిడ్నీ క్యాన్సర్ కూడా కనుక్కోగలుగుతాం. నెక్స్ట్ మిగిలింది మోషన్, ఈ స్టూల్ టెస్ట్ అంటారు, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్. సో మీకు చాలామంది కొలోనోస్కోపీ చేయించుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది, మేము అది టాలరేట్ చేయలేమంటే ఇది కొంచెం సింపుల్ టెస్ట్. మీ స్టూల్ శాంపిల్ ఇస్తారు, దాంట్లో ఏమన్నా రక్తం కణాలు రాలుతున్నాయా లేదు అనేది చెక్ చేస్తారు. ఇది వెరీ స్పెసిఫిక్ టెస్ట్ కాదు, అంటే కంపల్సరీ కనిపెడుతుంది అని ఉండదు. అందుకనే జనరల్గా కొలోనోస్కోపీ 50 సంవత్సరాల తర్వాత చేయించుకోండి అంటున్నాం. మిగిలిన వాళ్ళు ఈ 10 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి మధ్యలో అప్పుడప్పుడు ఇలా మోషన్ టెస్ట్, స్టూల్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఇవి క్యాన్సర్కి ఉన్న స్క్రీనింగ్ మార్గాలు. ఇవి రొటీన్గా ప్రోటోకాల్ ప్రకారం అందరు చేయించుకుంటే అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు.